మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. నవంబర్ నెల 6వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్లను ఎన్నుకుని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదకి పంపిస్తాడు. దేవుని నుండి ఎక్కువ కృప పొందిన వాళ్ళు ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు. శ్రమలు విశ్వాసిని ఏ కారణము లేకుండా అంటవు. వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు. దేవుడు వ్యర్థంగా తన విల్లును ఎక్కుపెట్టడు. ఆయన వదిలిన ప్రతి బాణము ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది. దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు. విశ్వాసులంగా మనం తొణకకుండా నిలబడి శ్రమలను అనుభవించడం ఎంతో మహిమకరం. నా కంట నీరు లేకుంటే దేవుడు ఓదార్చడం ఎలా? నా బ్రతుకి అలసటే లేకుంటే ఆయన ఇచ్చే విశ్రాంతితో నాకేం పని? సమాధులు నా కళ్ళెదుట లేకుంటే బ్రతుకంతా ఒక భావం లేని స్వప్నమే గదా. నా కన్నీళ్ళు, నా అలసట, నా సమాధులు అన్నీ ఆయన దీవెనల వాహనాలు. వాటికి కష్టాలని పేరు, కానీ నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి. ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు. క్రీస్తుని ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే ఆయన నిన్ను ఎడారిలోకో లేక బాధల కొలిమిలోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు. దేవా, సిలువను నా నుండి తీసేయడం ద్వారా నన్ను శిక్షించకు. నేను నీ చిత్తానికి లోబడేలా చేసి నీ సిలువను ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు. నిన్ను నిండు మనస్సుతో సేవించడానికి సాధనమేదైనా సరే అది నాకు దయచెయ్యి. నాలో నువ్వు నీ నామాన్ని మహిమపరుచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా ఇచ్చిన ఈ దిన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలో చెలరేగిన క్రైస్తవులే నీ బడిలో ఎక్కువ నేర్చుకుంటారని ప్రభువా. అవును తండ్రి, దేవా, నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారిని అందరినీ గద్దించి శిక్షించే దేవుడు అయ్యా. ప్రభువా, ఎవరెవరికైతే శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నారో వారి అందరినీ నువ్వు ప్రేమిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలయ్యా. వారందరూ కూడా ప్రభువా ఆ కన్నీళ్లు, అలసట, సమాధులు ఇవన్నీ కూడా దీవెనల వాహనాలని భావించడానికి సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేర్లు వింటున్న ప్రతి ఒక్కళ్ళని దీవించండి అయ్యా. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని ప్రభువా ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను అన్ని విధాలా దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభువా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా గ్రామాన్ని దీవించమని వేడుకొంచున్నాం ప్రభువా. మా యొక్క రాష్ట్రపతి, ప్రధానమంత్రి, శాసన నిర్మాణ సభ్యులను దీవించండి అయ్యా. వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములను నిలవబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయండి అయ్యా. అలాగనే మా ముఖ్యమంత్రి గారిని దీవించండి, శాసన నిర్మాణ సభ్యులను దీవించండి అయ్యా. ఎమ్మెల్యే, ఎంపీ గారులను దీవించమని వేడుకొంచున్నాం ప్రభువా. నాయకులు, పాలకులు అందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాన్ని, బలమును, శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మా గుంటూరు జిల్లా నాయకులను దీవించండి అయ్యా. అయ్యా పేరు పేరు వరుసన దీవించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగూ సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభుత్వ సేవకులు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా వైద్యుల్ని, నర్సులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి యొక్క వృత్తిలో మీరే తోడుగుండండి అయ్యా. వారు మరింత నిబద్ధత కలిగి, మరింత సమర్పణ కలిగి పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా. వారిని, వారి కుటుంబాలను దీవించి వారికి ఆయురారోగ్యాలు దాయిచ్చామని వేడుకొంచు. ఈ దినాన్ని నీ కృప హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.